బొమ్మిడీలు టమాటా కర్రీ వండుతాను నా స్టైల్లో. మీ స్టైల్ ఎట్లా వండుకుంటారో కానీ నా స్టైల్లో టమాటా బొమ్మిడీలు. మాకు బొమ్మిడీలు అంటే ఇష్టం. మామూలు అయితే ఇక బొమ్మిడీల వాసన ఉంటేనే కూర తింటుంది, మంచిగా తింటుంది కడుపు నిండి. ఇవాళైతే మీకు కూడా అట్లనే ఇష్టమా? మీ అమ్ముల వాళ్ళకు కూడా అంతే ఇష్టమా? మా అమ్ములకి అయితే ఫుల్ ఇష్టం. నా స్టైల్లో కర్రీ వండుతాను చూడండి. మంచిగా పచ్చిమిరపకాయలు, కొన్ని చేపలు మంచి ఫ్రెష్గా కడిగి పెట్టిన ఈ చేపలు బొమ్మిడీలు. ఇవి పచ్చి వాటికంటే ఎండిన వాటికే రేట్ ఎక్కువ. ఇవి ఎండినే ఇష్యూ అంటారు. వీటినే టేస్ట్ బాగుంటుంది, విటమిన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. పచ్చియో 150 ఉంటాయి, ఇవి 100లలో ఉంటాయి. ఇవే ఎక్కువ తినరు, అవే ఎక్కువ తింటారు. ఇవే తినాలి, మంచిది ఒంటికి. ఇష్టంగా ఎందుకు తింటామంటే ఎండిన చేపలు. మా అమ్మ వాళ్ళ ఊర్లో చేపలు పట్టేటోళ్ళు చాలామంది ఉంటారు. అవి మాకు అట్లా బాగా అలవాటు అయిపోయింది. చేపలు ఎండినవి పచ్చి తినుడు, చేపల రొయ్యలు, చేపలు అన్నీ తినుడు మస్తు అలవాటు అయిపోయింది మాకు. మా ఊళ్ళో చేపలు పట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే చేపలు రామప్ప చెరువు అలా ఎట్లుంటాయి మంచి ఫ్రెష్ చేపలు. అందుకే మాకు అట్లా ఇష్టం. కొద్దిగా ఏగినాయి. ఇప్పుడు ఇలా కొంచెం అల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అప్పటిదప్పుడు నూరి కొంచెం పసుపు, జీలకర్ర, మెంతుల పొడి కొంచెం. ఈ చేపలు అంటే ఈ ఎండు చేపల కూర అంటే మా నడిపి చెల్లకు కూడా మస్తు ఇష్టం. దానికైతే ఫుల్ తింటుంది, దాన్ని మస్తు ఇష్టం. కానీ ఎప్పుడు తినలే నా దగ్గర పాపం. అది దానికోసం అండాన్ని ఒకరోజు పంపాలి. కాకపోతే హైదరాబాద్ ఉంటుంది, ఇక్కడ ఉండదు ఆమె. అవి గోల్నే టమాటా వేసిన. మా అమ్ములు అటు ఇటు పోతుంది ముచ్చటకు. చేపలు మంచిగా గోలినాక టమాటా వేసుకుంటే స్మెల్ రాదు, టేస్ట్ మస్తు ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు, వాసన అయితే అదూసొస్తుంది. చేపల వాసన వస్తేనే ఇట్లా తినబుద్ధి అవుతుంది. కొంతమంది వచ్చి వాసన వస్తుంది అంటారు. పెట్టుకొని ఉడకాలి సిమ్ముల దగ్గర. మంచిగా సిమ్ములో పెడితే ఎట్లా ఉడికింది చూడు, మంచి గ్రేవీ లాగా ఉడికింది. సిమ్ములో పెట్టినా నా పని నేను చేసుకుంటున్నా, అదే ఉడికింది మంచిగా. మనం ఊక కలిపితే కూడా వక్కంతా బొమ్మిడి ముక్క ఇరిగిపోతుంది. కొంచెం కారం, ఉడకాలి ఇంకా దగ్గరికి. మంచిగా ఉడికితేనే టేస్ట్ అనేది ఆ బొమ్మిడి తింటా అంటే సూపర్ టేస్ట్ వస్తుంది. ఇలా అయితే కడుపు నిండా తింటాం బొమ్మిడిలు. మీరు ఎంతమంది ఎన్ని కామెంట్లు పెట్టుకున్నా మంచిదే, కానీ మాకైతే ఫుల్ ఇష్టం. బొమ్మిడి అంటే అసలు చచ్చిపోయే జీవితం మళ్ళీ లేస్తుంది మాకు. ఆహాహా, ఎంత మంచి కూర రెడీ అయిపోయింది, ఉడికిందిగా. ఇలా కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. కొద్దిగా కొత్తిమీర చాలా వేసుకుంటే నాకు ఇష్టం నీసు కూరలా. లేకపోతే లేదే ఉండదు. ఉన్నప్పుడన్నా కొంచెం ఎక్కువ వేసుకొని తింటే మంచిది కదా మన హెల్త్కి కూడా. కొంచెం కొత్తిమీర మగ్గితే అయిపోతుంది. ఇక వేసుకుంటాం. కొద్దిగా కొత్తిమీర మగ్గాలి. ఎందుకు అయిపోయింది, గ్యాస్ ఆఫ్ చేస్తానా. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా. ఎంతమంది ఇష్టపడతారో కర్రీని. ఇష్టపడ్డ వాళ్ళు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.